సముద్రాల ముండయ్య శ్రీదేవి భార్య భర్తలు. వీరికి ఒక కుమారుడు శివప్రసాద్, ఒక కూతురు వికలాంగురాలు. వీళ్ళు ఉదయం మంగళవారం ఉదయం 4 గంటలకు వీళ్ళు రసాయనిక ద్రావం తాగి ఇంట్లో అల్లరి అయ్యే వరకు చుట్టుపక్కల వాళ్ళందరూ లేచి 108 బండి వస్తే దాంట్లో వాళ్ళు నలుగురు ఇక్కడి నుంచి కెమికల్ హాస్పిటల్, అక్కడి నుంచి మంచిర్యాల వరంగల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసిండ్రు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత మొదట ఒక కూతురు చనిపోయింది, రెండవసారి శ్రీదేవి ముండయ్య భార్య, తర్వాత ముండయ్య, తర్వాత చివరకు శివ అనే కొడుకు చనిపోవడం జరిగింది. తర్వాత నిన్న రాత్రి వచ్చి వాళ్ళ బంధువులు చుట్టాలు మధ్యాహ్నం 2 గంటలకు దహనం చేసిండు రైల్వే స్టేషన్ పక్కన. ఈయన శివప్రసాద్ అంటే ఆయన షేర్ మార్కెట్ చేస్తుండే. షేర్ మార్కెట్ చేసి కొన్ని తర్వాత విజయవాడ పోయిండు. కొన్ని రోజులు విజయవాడ ఆత్మహత్య చేసుకుందామనే వరకు విజయవాడ పోలీసులు తెలుసుకొని ఇతని కాశ్మీర్కు పోలీసుల ద్వారా అప్పచెప్పిండు. ఆయనకు ఈ షేర్ మార్కెట్ అలవాటు వల్లనే బాగా నష్టపడ్డాడు. అప్పుల పాలైంది. వరకు నలుగురు మొత్తం చనిపోయారు. చనిపోయినట్టు మా అన్నయ్య వదినే, అన్న కొడుకు, కూతురు. ఆ కొడుకు ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు పెట్టేసి షేర్ మార్కెట్లో పెట్టాడట. అప్పుల పాలై అప్పుడు వాళ్ళు ఏం చేసినట్టు అని సూసైడ్ చేసుకుని చనిపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.